ఇప్పుడు ఒక్కసారి మీరు మైక్లో యాంకర్ సుమగా కాకుండా రోషన్ వాళ్ళ మదర్ సుమలా మాట్లాడండి. అంటే 11 అవుతుంది అట డ్యూటీ ఎక్కడానికి. అప్పటి వరకు యాంకర్గానే స్టేజ్ మీద. అంటే నాకు ఫస్ట్ ఆ గోవా సాంగ్ గురించి ఏమన్నా డిస్కషన్ వస్తాయేమని భయం వేస్తుంది. బాగా చేసావు నాన్న, మీ నాన్న జీన్స్ కదా. కాదు రాజీవ్ గారు, ప్లీజ్, ఐ ఆల్సో వాంట్ యూ టు కమ్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రాజీవ్ గారు. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. మీ మీ సినిమాలు అన్నీ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఏ సినిమాలో చూసినా కూడా. సో అలాగా మీ ఫాదర్ నుంచి మీకు, మీ నుంచి రోషన్కి ద జీన్స్ ఆర్ స్పీకింగ్. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండ్ ఎస్ సిద్ధు, మీరు అడిగిన దానికి అమ్మగా ఏ తల్లైనా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. ద సేమ్. సో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో ఆన్ December 29th రోషన్కి కానీ టీంకి కానీ తెలియదు. కానీ ఉండే వాళ్ళందరూ 100 కాదు 200% ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ రోషన్, ఐ లవ్ యూ. ఇది ఫోటో తీయాలి. రోషన్, వన్ థింగ్ ఐ లెర్న్డ్, కొన్ని అడ్వెంచర్స్ చేసేసి కొన్ని సిచ్యువేషన్స్లోకి దూరిపోయి బయటకు వచ్చేసాక అంతా నాకు అర్థమైన విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ సింపుల్. అమ్మ చెప్పిన మాట వింటే నేను అది రియలైజ్ అయిపోయాను. సో 29 December బబుల్ గమ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంటుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ. సిద్ధు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. లైఫ్ ఇస్ వెరీ సింపుల్, అమ్మ చెప్పిన మాట వింటే. అండ్ లైఫ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్, పెళ్ళాం చెప్పిన మాట వింటే. అది రాజీవ్ గారికి బాగా తెలుసు. అండ్ ఫైనలీ ఎవరు రాజీవ్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? రాజీవ్ గారు నాకు వాట్సాప్ చేస్తారంట. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.